ప్రభు పేరిట మీ అందరికీ ప్రైజ్గా. రోమా 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మొదటి ఆదాము వలన లోకంలోనికి పాపం సంభవించింది. రెండవ ఆదాము అంటే ఏసయ్య లోకంలోనికి రావడం వల్ల వెలుగు వచ్చింది. మనకి వెలుగు, పాప క్షమాపణ కలిగిందనమాట. ఏసయ్యను ఎవరైతే ఒప్పుకుంటారో దేవుని కుమారుడని వారు నీతిమంతులుగా తీర్చబడతారు, మోక్ష మార్గంలో ఉంటారు. ఆయన మార్గాల్లో నడుచుకుంటే మనకి ఎంతో బాగుంటుంది అనమాట. జీవ మార్గంలో నడుచుకోవాలి మనం. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పారు ఏసయ్య. కాబట్టి మనం ఆ మంచి మార్గంలో నడుచుకుంటే మన కుటుంబాలు దీవించబడతాయి. దేవుని కృప